హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను. అది ఏంటంటే చిన్నపిల్లలకి, రక్తహీనతతో బాధపడే వాళ్ళకి సూపర్ ఫుడ్ అనమాట. అదేంటంటే పల్లి లడ్డు. మామూలుగా పల్లీలు బెల్లం కలిపి మనం చిక్కీలు చేసుకుంటాం కదా, అది చాలా ప్రాసెస్ కదా, పాకవది బట్టి. అవన్నీ లేకుండా సింపుల్గా ఓన్లీ 5 minutesలో చేసుకోవచ్చు ఈ పల్లీ లడ్డు. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ, మంచి హెల్తీ ఫుడ్ అనమాట. ఇది ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడైతే చూసేద్దాం. ఈ పల్లీ లడ్డు కావాల్సినవి బెల్లం, అలాగే పల్లీలు, కొంచెం నెయ్యి అనమాట. కొంచెం 2 స్పూన్లు అయితే సరిపోద్ది. ఈ 1/2 kg వేరుశనగపప్పుకి 2 స్పూన్లు నెయ్యి సరిపోతుంది అనమాట. 1/2 kg ఉంటాయి అనమాట ఇవి వేరుశనగ గింజలు. అలాగే 1/2 kg బెల్లం తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ అనమాట, బెల్లము వేరుశనగపప్పు కూడా. ఇప్పుడు ముందుగా అయితే ఈ వేరుశనగ గింజలు అయితే వేయించుకుందాం. చూసారు కదా, గింజలు అయితే వేయించేసాం అనమాట. ఇవి కావాలి అనుకుంటే, మీకు తొక్క ఇష్టం లేదనుకుంటే తొక్క తీసేసుకోవచ్చు, లేదంటే తొక్కతో సహా పట్టేసుకోవచ్చు. నేనైతే తొక్కతో సహా చేసేసుకుంటాను, ఎందుకంటే మనకి తొక్కలో కూడా మంచి రిచ్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. అది మనకి హెల్త్కి చాలా మంచిది. మనం ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా తీసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి అనమాట. కాబట్టి నేనైతే ఈ తొక్క అయితే తీయను. ఇప్పుడు వీటిని అయితే మనం చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి ఎంత ఉన్నాయో, ఎంత అయితే క్వాంటిటీ గింజలు ఉన్నాయో అంత బెల్లం అనమాట. మెత్తగా ఇలా తురుముకుని పెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్గా మెత్తగా వచ్చేటట్టు తురుముకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీటితో లడ్డూ చేసుకుందాం. ఈ గింజలను అయితే మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. వేసుకుని ఒకసారి పౌడర్లా పట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది పౌడర్ అయిపోయింది. చూసారు అంత స్మూత్గా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో బెల్లం కూడా వేసేసుకుందాం. చూసాం కదా, బెల్లం కూడా వేసేసుకున్నాం. ఇప్పుడైతే దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇదైతే మనకి మిక్సీ పట్టేసుకున్నాక బెల్లం పప్పు కలిపింది. ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక ప్లేట్లో వేసుకుని లడ్డూలు చుట్టుకుంటే ఇవన్నీ ఇలా వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుని మనం లడ్డూలు చుట్టుకుంటాం అనమాట. ఇవి మనకి వారం రోజులు నుండి 15 రోజుల దాకా కూడా నిల్వ ఉంటాయి. మనం బెల్లం అయితే పాకం గట్టా పట్టట్లేదు కదా, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి. మనకి ఇలా సింపుల్గా చేసేసుకుంటే మనకు ఒక 6 రోజుల వరకు కూడా ఉంటాయి. మనకి చక్క పిల్లలకి రోజు స్నాక్స్ కింద వేసుకోవచ్చు. మామూలుగా చిక్కీ అంటే పిల్లలు కూడా గట్టిగా ఉంటున్నాయి, మేము తినలేకపోతున్నాం అంటే రోజు కంప్లైంట్లు అనమాట. అందుకని ఇలా చేసి పెట్టారు అనుకోండి, లడ్డూ లాగా చాలా స్మూత్గా ఉంటుంది, వాళ్ళు తినడానికి ఇష్టపడతారు. చాలా బలమైన ఆహారం కదా ఇది. దీంట్లో మనకు కావాలి అనుకుంటే నువ్వులు కూడా వేసుకుని చేసుకోవచ్చు. మీకు మళ్ళీ చూపిస్తాను అది కూడా ఒకసారి వీడియో. ఇప్పుడైతే ఇది చూడండి, టేస్టీగా ఉంటుంది. ఇది కలుపుతుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట, తినేయాలనిపిస్తుంది, నోరు ఊరిపోతుంది. ఇప్పుడైతే వీటిని చక్కగా లడ్డూలు చుట్టుకుందాం. ప్రస్తుత రోజుల్లో మన ఆడపిల్లలకి చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే రక్తహీనత సమస్య. దానికి ఈ లడ్డూలు అయితే చాలా మంచి పరిష్కారం. రోజు మీరు ఒక లడ్డు ఇది తినిపిస్తానికి ప్రయత్నించి చూడండి, చాలా త్వరగా వాళ్ళకి రక్తం పడుద్ది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదన్నమాట, ఈ లడ్డూలు. అయితే టేస్ట్ చూద్దాం. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఈ రెసిపీ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.